హాయ్ వీడియో వెల్కమ్ టు మణివర్ధన్ టీవీ. మనతో సీఏ హనుమాన్ సార్ ఉన్నారు. సార్కి అసలు పాన్ ఆధార్ గురించి డిఫరెన్షియేషన్ బిట్వీన్ పాన్ అండ్ ఆధార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, పాన్ ఆధార్ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆధార్ అంటే పాన్ పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది దాన్ని పాన్ కార్డ్ అంటాం. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్తో రిటర్న్ ఫైల్ చేయాలనుకున్నా, టీడీఎస్ చేయాలనుకున్నా, రిఫండ్ తీసుకోవాలనుకున్నా కంపల్సరీ పాన్ కార్డు ఉంటే తప్ప మనం చేయడానికి వీల్లేదు. అది ఆధార్ అయితే ఏంటంటే మనం భారత పౌరులమని చెప్పడానికి మన యొక్క బయోమెట్రిక్స్, మన యొక్క ఫింగర్స్ కానీ కన్ని చూపు కానీ ఇవన్నీ రికార్డ్ చేసిన తర్వాత మనకు ఆధార్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం భారత పౌరులము అని తెలియడానికి ఆధార్ కార్డు అనేది పునాది అన్నమాట. ఆధార్ కార్డు బేసిస్ మీదే మనం భారతీయ పౌరులం అనేది తెలుస్తుంది. దాంతోపాటు మన పేరు, తండ్రి పేరు, వయస్సు, అడ్రస్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉంటాయి. పాన్ కార్డులో అవి ఏమి ఉండవు. వ్యక్తి పేరు, తండ్రి పేరు ప్లస్ పాన్ నెంబర్ అంతే ఉంటాయి అన్నమాట. దాంట్లో అంటే ఇన్ఫర్మేషన్ అనేది పాన్ కార్డులో కొంచెం ఉంటుంది, ఆధార్ కార్డులో మొత్తం మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే మాదిరిగా ఒకవేళ మనం వ్యక్తి కరెక్ట్గా చెక్ చేసుకోవాలనుకునే మాదిరి బయోమెట్రిక్స్ వెరిఫికేషన్, అంటే మన ఫింగర్ ప్రింట్స్ కానీ చూపు కానీ చూసి వెరిఫై చేస్తే కరెక్టా కాదా, అదే కాదా వెరిఫై చేసుకోవాలి. డౌట్ ఉంటుంది అనుకోండి మన మీద, అలాంటప్పుడు ఆ యొక్క రెగ్యులేటరీ అథారిటీస్, వెరిఫికేషన్ అథారిటీస్ వెరిఫై చేసిన అవకాశం వాళ్ళకు ఉంటాయన్నమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ పర్సనా కాదా ఆధార్ వాడే అతను, ఫోటో మార్పింగ్ అని జరిగిందా అని తెలుసుకోవడానికి ఆధార్ కార్డ్ని బయోమెట్రిక్స్తో వెరిఫై చేసుకున్న తర్వాతనే యాక్సెప్ట్ చేస్తారు అనమాట. అది ఆధార్ కార్డులో లక్షణం. పాన్ కార్డులో అలాంటి డీటెయిల్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఇంతకుముందు చెప్పినట్టుగా డేట్ ఆఫ్ బర్త్, పేరు, తండ్రి పేరు మాత్రమే ఉంటుంది. పేరు రాష్ట్రం అంటే అక్కడ చీఫ్ కమిషనర్ ఇస్తే కార్డు ఇష్యూ చేస్తారు కాబట్టి ఆ రాష్ట్రం. ఇప్పుడైతే మొత్తం దేశం మొత్తం ఒక్కొక్కటి చోట ఇష్యూ అవుతుంది కాబట్టి మొత్తం ఒక్కటే చోట ఇష్యూ అవుతుంది కాబట్టి ఇది ఉండదు. ఇది పాన్ కార్డ్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఆధార్ కార్డ్ ఏమో యూడిఐ డిపార్ట్మెంట్ అనేది, అంటే యుఐడి, యూనిఫామ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనే యూడిఎన్ నెంబర్, ఆ ఒక అథారిటీ మాత్రమే ఆధార్ కార్డు ఇస్తుంది. సార్, ఇప్పుడు చాలా మంది మీరు చెప్పినట్టు ఆధార్ కార్డు మిస్యూజ్ చేయడం లాంటివి, ఇట్లా సిమ్ కార్డు మన పేరు మీద వేరే మంది తీసుకున్నారని వస్తుంది. అలా మిస్యూజ్ చేస్తే మిస్యూజ్ చేయగలరా సార్? మిస్యూజ్ చేస్తే కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిస్ అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చారు, వాళ్ళు ఆధార్ కార్డు వాడుకొని ఇక్కడ ఎదుటి వాళ్ళని మిమ్మల్ని ఫోటో చూసి గుర్తుపట్టాలి. గుర్తుపట్టినా కానీ నాకెందుకులే అని చెప్పని యాక్సెప్ట్ చేసి అనుకోండి. అంటే ఆ ప్రదేశంలో మీరు ఉన్నట్టు, అక్కడ వేరే వ్యక్తి ఉన్నట్టు కాదు, మీరు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరిగినా కానీ మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మన ఆధార్ కార్డు కానీ, మన వెహికల్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, సెల్ ఫోన్ కానీ ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇచ్చినా కానీ మనము ఎక్కడున్నాము, ఏం చేస్తామనే వివరాలన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి కాబట్టి దాని ద్వారా మన యొక్క ఏం చేయకపోయినా కానీ మన శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు డిజిటలైజేషన్ పీరియడ్ లోపల దాన్ని ఏ విధంగా వాడినా ఆధారాలు దొరుకుతాయి కాబట్టి దాని ద్వారా ఎవరేం తప్పు ఏమైనా ఈ యొక్క వస్తువుల్ని వాడుకొని ఎవరేం తప్పులు చేసినా కానీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరైనా చేసినా కానీ మాత్రం మనము బాధ్యులమైన అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి అవసరం వచ్చినప్పుడు ఎందుకోసం ఇస్తున్నాము, సపోజ్ మనం కొన్నిసార్లు ట్రైన్ బుకింగ్ చేసేప్పుడు కానీ ఆధార్ కార్డు అడుగుతారు, బ్యాంక్ అకౌంట్ పెట్టడానికి ఆధార్ కార్డు అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే మనము ఫర్ బ్యాంక్ పర్పస్ అని రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. అదే మాదిరిగా ట్రైన్ రిజర్వేషన్ చెప్పని ఇవ్వాలి, జిరాక్స్ కాపీ ఇస్తే మాత్రం. లేకుండా మాత్రం మనం యాజిటీగా మనం పాన్ కార్డు ఇచ్చేస్తామంటే అది మనమే, వాళ్ళు ఇంకొకరికైనా మిస్ చేస్తే మాత్రం అంటే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది దాన్ని. అదే వేరే వాళ్ళు వాడుకున్నాం అనుకుని దాన్ని దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చినప్పుడు దేనికోసం ఇస్తున్నా రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. అంతేగాని ఊరికే జిరాక్స్ కాపీ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు దేనికోసం వాడతారో, మంచి పర్పస్కో చెడు పర్పస్కో దేనికి వాడికి తెలియదు కాబట్టి దానివల్ల ఈ ఆధార్ కార్డు హోల్డర్కు సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆధార్ చాలా చాలా బ్యాంక్స్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఈ ఆధార్ అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఆధార్ కార్డుకి ఈ ఆధార్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ ఆధార్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనం ఫోన్లో సేవ్ చేసుకుంటాం కదా, అది ఈ ఆధార్ అని. అంటే మనము ప్రతి అన్ని ఎంట పెట్టుకొని పోలేం కాబట్టి
అది సరిపోతుందని నేను అనుకుంటాను. ఈ ఆధార్ అంటే మనం సెల్ ఫోన్లో రికార్డ్ చేసి చూపించేది కూడా దాన్ని ఎవిడెన్స్ యాక్సెప్ట్ చేసే అవకాశం కావాలంటే వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకుంటారు వాళ్ళ డాటా లోపల. ఒకవేళ ఓకే అంటే మాత్రం యాక్సెప్ట్ చేసే అవకాశం. ఏజ్ నుంచి ఆధార్ కార్డు తీసుకోవాలి? ఆధార్ కార్డుకి ఏజ్ అనేది ఏం లేదు. అంటే చిన్న పిల్లలు ఉంటే 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా 2-3 సంవత్సరాల పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి చేంజ్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళ ముఖ కవళికలు, హెయిర్ స్టైల్, ఫింగర్ ప్రింట్స్ మారుతుంటాయి కాబట్టి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు రెన్యువల్ చేస్తూ ఉండాలి. 15 సంవత్సరాల తర్వాత అదే ఆధార్ కార్డు చాలా రోజులకు ఉంటుంది. ఒకవేళ అడ్రస్ మారినా మళ్ళీ ఆధార్ కార్డులో కరెక్షన్ చేసుకోవాలి తప్ప మనకు అదే ఆధార్ కార్డు కంటిన్యూ అవుతుంటుంది. ఒకవేళ సపోజ్ ఏమైనా స్కిన్లో ఇది కావడం కానీ, లేకపోతే యాక్సిడెంట్ కావడం కానీ, దానివల్ల జరిగినప్పుడు మనకు అవయవాలు కానీ, ఫింగర్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఆధార్ కార్డు లోపల. లేకపోతే ఏమవుతుందంటే ఎవరో మిస్యూజ్ చేసిన అనుకోండి మన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా అడ్రస్ చేంజ్ కానివ్వండి, ఫోన్ నెంబర్ చేంజ్ కానివ్వండి, ఒకప్పుడు చాలా లైన్లలో ఉండేది, ఇప్పుడు ఈజీగా అయిందా సార్? ఇప్పుడు అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ మీ సేవా సెంటర్స్లో చాలా వరకు ఈ సౌకర్యాలు దొరుకుతుంది. అది కాకుండా కూడా పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ సహాయం దొరుకుతుంది. కొన్ని చోట్ల ఈవెన్ బ్యాంక్స్ కూడా కొన్ని ఆధార్ కరెక్షన్స్ కొరకు ఆథరైజేషన్ ఉంది కాబట్టి ఓటీపీ బేస్డ్గా మనకు ఆధార్ కరెక్షన్ కాడగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీకి ప్రతి ఆధార్ కార్డుకు ఒక ఫోన్ లింక్ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ బేస్డ్ మీద మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తారు. కాబట్టి మనం చెప్పినట్టు మనం చేసుకోవచ్చు, లేకపోతే వేరేతో కూడా చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా పెద్దగా మా ఓటీపీ అనేది ఏంటంటే 1 టైం పాస్వర్డ్. మనకి ఏంటంటే వాళ్ళకు 80% మిస్యూజ్ కాకుండా మన ఒక ఆధార్ కార్డు పడుకొని వేరే వాళ్ళు కరెక్షన్ చేయకుండా చూడటానికి ప్రతి ఆధార్ కార్డుకు ఒక మొబైల్ ఫోన్ లింక్ అయి ఉంటుంది. జన్ధన్ అకౌంట్, ఆధార్ కార్డ్ అండ్ మొబైల్, ఈ 3 లింక్ అయిన ఉన్నప్పుడే మనకు అన్ని విధాల ప్రభుత్వ సౌకర్యాలు కానీ, ప్రభుత్వం యొక్క ధృవీకరణ కానీ, లేకపోతే ఆథెంటికేషన్ కానీ దొరుకుతుంది. కాబట్టి ఉన్నప్పుడే మనము ఇవన్నీ చేయగలుగుతాం. లేకపోతే మాత్రం ఇప్పుడు మన సపోజ్ ఒక వ్యక్తి కార్డు ఎక్కడో పడిపోయి ఉంటుంది, ఇంకోతో దొరుకుతుంది, అతను తీసుకెళ్ళి కరెక్షన్ చేద్దామంటే కాదు. ఎందుకంటే ఆ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఫోన్ ఎవరిదంటే ఓనర్ది, ఆధార్ కార్డు ఓనర్ది. అది ఆ ఓటీపీ ఈయనకు వస్తుంది, వాళ్ళకి రాదు. ఆ విధంగా కరెక్షన్ చేసే అవకాశం ఉండదు. ఇవన్నీ ప్రికాషన్ తీసుకొని ఆధార్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. పాన్ కార్డుకి ఏజ్ లిమిట్ ఏం లేదు. ఈవెన్ చిన్న పిల్లలు బిఫోర్ 1 year ఏజ్ కూడా పాన్ కార్డు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు ఇప్పుడు మనం చూస్తాం చిన్న పిల్లలు కూడా అడ్వర్టైజ్మెంట్స్లో లేకపోతే యాక్టర్స్గా కూడా కొన్ని వాటిలో కూడా యాక్షన్ చేసి వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కొరకు కూడా పాన్ కార్డు దొరుకుతుంది. వయసు అనేది ఏమి లేదు. ఈవెన్ 1 year ఉన్న వాళ్ళకి కూడా పాన్ కార్డు దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ యొక్క వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పాన్ కార్డు దొరుకుతుంది. రిటర్న్ ఫైల్ చేయాలంటే కూడా వాళ్ళు మైనర్స్ పేరు మీకు రిటర్న్ ఫైల్ చేసే అవకాశం. ఎందుకంటే వాళ్ళ ఓన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పుడైనా వాళ్ళ ఆదాయం వచ్చినా కానీ, రీఫండ్ రావాల్సినా కానీ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ఓపెన్ చేసే అవకాశం ఉండదు మైనర్స్ కొరకు. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు 18 years దాటిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. Thank you, sir.